కావ్య, రాజు లే, ఆఫీస్కి టైం అయింది. కాఫీ తెచ్చిస్తాను ఉండు. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసిస్తాను. ఎప్పుడైనా టైంపాస్ కొంచెం తిను, సరేనా? దొరా ఎత్తినే. లంచ్ బాక్స్ నీళ్ళ బాటిల్ నీ బ్యాగ్లో పెట్టేసిండాను. ఖర్చుకి ఫోన్పే చేసేసిండాను. ఇంకేమైనా కావాలంటే నాకు ఫోన్ చేయి, సరేనా? కావ్య, లేయి, 10 గంటలు అయింది. లేచి వాకింగ్కి పో. ఎప్పుడు చూడు పడుకొనే ఉంటావు. ఇంచేపు పడుకుంటా ఎట్లా? కాదు, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసినారనేసి మరీ ఒక మనిషి ఎంత సోంబేరైపోతారా? కాదు, మెయింటెనెన్స్ కడతా ఉంటాం కదా. ఎప్పుడు చూసినా ఆ దివాన్ పైన పడి ఉంటావే కానీ ఆ జిమ్కి పోయి వస్తే ఏమి, అటు కొంచెం వాకింగ్ చేస్తే ఏమైపోతుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు చూడు, అది పేరుకే వర్క్ ఫ్రమ్ హోమ్. శాలరీ బాగా కూర్చొనే వస్తుంది చూడు, దానికి కొవ్వు బాగా పెరిగిపోయింది మీకు. నేను కొంచెం బిజీగా ఉండా, పని చేస్తూ ఉంటా. అప్పుడు 6 గంటలకు పరిగెత్తా ఉంటుంది కదా, మమ్మీ కొంచెం లేట్గా పోతే శాలరీ కట్ చేసేస్తారనేసి అప్పుడే కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఆరామ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అనేసి సోంబేర్ అయిపోయినావు నువ్వు. నేను స్నానానికి పోతాను, మర్యాదగా కాఫీ చేసి పెట్టు. ఆ శీల అంటే ఎప్పుడన్నా ఇంటికి రాని పండుకొనే ఉంటావు. మొన్న అంటింది, మీ కావ్య పనికి పోతా లేదా అమ్మా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉందంటే, ఏమక్క కోస్తావు, ఎప్పుడు చూసినా పండుకొనే ఉంటుంది. యాడ్ చేసింది వర్క్ ఆ బిడ్డ, హోమ్లతోనే ఉంటుంది. ఆఫీస్ ఉంటేనా బాగుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అసలు పనే చేస్తా లేదని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు.